ఈ రాష్ట్ర భవిష్యత్తు పిల్లల మీద ఉంది. వాళ్ళని తీర్చిదిద్దితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పరిగెడుతుంది అనే ఒక సంకల్పంతో ఇవాళ ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు పథకం కింద, అంటే పాత స్కూల్ ఎలా ఉండేది దాన్ని ఒక్కసారిగా, అంటే పగలు చీకటికి, అంటే చీకటికి పగటికి ఎంత, పగలకి ఎంత తేడా ఉంటుందో అంత మార్పు చూపించాలని కార్పొరేట్ స్కూల్స్ కంటే మిన్నగా, చాలా కాన్వెంట్ల కంటే కూడా ధీటుగా, మెరుగ్గా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా తయారు చేసేదానికి ఆయన వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ, అలాగే భవిష్యత్తులో స్కూల్స్ అన్నీ ఏ రకంగా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలనే దానికోసం పైలట్ ప్రాజెక్ట్ కింద మోడల్ స్కూల్స్గా పశ్చిమ గోదావరి జిల్లాలో 3 పాఠశాలను ఎంచుకుని, ఈ 3 మోడల్ స్కూల్స్ని ఎంచుకున్నటువంటి 3 మోడల్ స్కూల్స్ని కూడా ఇవాళ మనందరం చూస్తున్నాం ఎంత సుందర నందనవనంగా ఉంది. ఒక కార్పొరేట్ స్కూల్ కూడా ఇంత హంగులతో కానీ, ఇంత అందంగా కానీ మనకెక్కడా కనపడే పరిస్థితులు లేవు. ఇక్కడ సుమారుగా 30 లక్షల పైచీలు కంటే 31-32 లక్షల రూపాయలతో ఈ పాఠశాలని తీర్చిదిద్దిన విధానం కానీ, ఎక్కడ నేల మీద కూర్చోకుండా ప్రతి పిల్లవాడు డబ్బున్న అంటే ధనవంతుల పిల్లలు చదివే స్కూల్ కంటే, అంత స్కూల్లోని బల్లల బెంచ్ల కంటే కూడా బాగా నాణ్యమైనటువంటి బల్లల బెంచ్ల మీద కూర్చోబెట్టి, అదే ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్లో కేవలం నాణ్యమైన టీచర్లు మాత్రమే ఉండేవాళ్ళు. వారికి రిఫ్రెషింగ్ కోర్సులు కానీ, లేదా సౌకర్యాలు కానీ, స్కూల్ అందంగా ఉండటం కానీ, పిల్లలకి సౌకర్యాలు కానీ ఎక్కడా ఉండే పరిస్థితి లేకుండా ఉంది ఇప్పటి వరకు. ఆయన నాడు నేడు పథకాన్ని పిల్లల రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాలి, రాష్ట్ర పిల్లల యొక్క జీవితాలను తీర్చిదిద్దాలి పేదవాళ్ళందరిది అని చెప్పని ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాలందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళది ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి నేను కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ వచ్చి స్కూల్ చూస్తుంటే మాకే అబ్బురంగా ఉంది. మరి దీన్ని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఇక్కడ ఆయన ఆలోచనని ఏమాత్రం వీసమెత్తు తేడా లేకుండా ఇక్కడ దానికి కార్యరూపాన్ని ఇచ్చినటువంటి విద్యా కమిటీ వారికి, అలాగే డిఓ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా డిఓ గారికి, అలాగే కొంతమంది దాతలు ఫర్నిచర్ దానం చేశారు వారికి, ఇట్లా ప్రతి ఒక్కరికి స్కూల్ బాగు చేతలో ఇలా రూపాంతరం చెందడంలో, కార్పొరేట్ స్కూల్ కంటే మిన్నగా తయారు చేయడంలో కష్టపడినటువంటి ప్రతి చేయికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.